2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లె రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ ఉన్నారు. దీంతో ఉప ఎన్నిక మొత్తం ఈ నలుగురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగనుంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా నేడు 3 గంటల 30 నిమిషాలకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికలు ఈ నెల 27న సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూన్ 5న వెలువడనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లె రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ ఉన్నారు. దీంతో ఉప ఎన్నిక మొత్తం ఈ నలుగురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగనుంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఈ రోజు 3 గంటల 30 నిమిషాలకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికలు ఈ నెల 27న సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూలై 5న వెలువడనున్నాయి. రైట్, ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. అమూల్య, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది. గత కొద్ది రోజులుగా సాగుతున్నటువంటి ప్రచారం ఈ రోజు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఎల్లుండిన జరిగే పోలింగ్ కు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సాగినటువంటి ప్రచార కార్యక్రమంలో ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా 3 జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం 34 నియోజకవర్గాలతో పాటు 5 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓటర్లందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు సమ్మేళనాలు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికను ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న పోటీ చేయగా, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నటువంటి జార్సన్ తో పాటు పాలకూరు అశోక్, ఈ 5గురి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ తీర్మార్ మల్లన్న తరపున ఉమ్మడి 3 జిల్లాల్లోని రాష్ట్ర మంత్రులతో పాటు 32 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా తీర్మార్ మల్లన్న గెలుపు కోసము తమ యొక్క నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా 3 జిల్లాల్లోని బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం అయితే తీవ్రంగా కృషి చేశారు. ఇక టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి తరఫున కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఈ ఇద్దరు రాకేష్ రెడ్డి గెలుపు కోసం అయితే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి రాకేష్ రెడ్డిని గెలిపించాలని తమ యొక్క ప్రచారం చేయగా, ఇక జార్సన్ తో పాటు పాలకూరు అశోక్ గత కొద్ది రోజులుగా నిరుద్యోగుల సమస్యల పట్ల పోరాడుతున్నటువంటి పాలకూరు అశోక్ ఇటు యూనివర్సిటీలతో పాటు అదేవిధంగా లైబ్రరీలు అన్ని తిరుగుతూ తన గెలుపునకు నిరుద్యోగులంతా సహకరించాలని కోరారు. అయితే 3 ప్రధాన పార్టీలతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ యొక్క పోటీలో తమ యొక్క గెలుపునకైతే తీవ్రంగా కృషి చేశారని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వం ముగియడంతో ఇటు అధికారులు అదేవిధంగా పోలీసులు ఎల్లుండిన జరిగే యొక్క కౌంటింగ్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దాదాపు 3 జిల్లాల్లో దాదాపు 600 పోలింగ్ కేంద్రం సంతానం ఏర్పాటు చేసినట్టు అధికారులు ఇప్పటికే తెలిపారు. సాయంత్రం ఎల్లుండి 27 సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క పోలింగ్ కూడా ముగుస్తుంది. మొత్తానికైతే
ఎమ్మెల్సీ ఉప ఎన్నికైతే అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్ల రాజేశ్వరరెడ్డి విజయం సాధించడంతో నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గతంలో మునుపెన్నడు లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అటు అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకునేందుకోసం శతవిధాల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. పార్టీలకు ఉన్న శక్తిని అంతా వినియోగించుకొని అభ్యర్థులను గెలిపించుకునే కోసం ప్రయత్నాలు అయితే సాగించారు. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకోసం పార్టీ నేతలంతా ప్రదక్షిణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పర్యటించి తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులనే గెలిపించుకునేందుకోసం అయితే ప్రయత్నం సాగించారు. ఇప్పటి వరకైతే అటు ఎన్నికల ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఈ రోజు 4 గంటలతో ముగిసింది. దీనికి సంబంధించి ఎన్నికలకు నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 లక్షలకు పైగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం అత్యధికంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పట్టభద్రులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలను ఎన్నికల నిర్వహణ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కోడ్లో భాగంగా ఈ రోజు 4 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా కూడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అటు ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటుగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టామని ఎన్నికల నిర్వహణ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమూల్య, సతీష్, మనం చూసుకున్నట్టయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏ పార్టీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు? అమూల్య, పార్టీలకు సంబంధించి అటు అసెంబ్లీ ఎన్నికలు, అదే ఫ్లోలో ఎంపీ ఎన్నికలు, ఆ తర్వాత వెంటనే పట్టభద్రుల ఎన్నికలు రావడంతో పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో మొన్ననే అధికారానికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకోసం అవసరమైనటువంటి శక్తిని వాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఇరుకుల పెట్టాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించగా ప్రజల మద్దతు తమకే ఇంకా ఉంది, తామే విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేసుకునేందుకోసం కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అటు మోడీ చరిష్మా తోటి ఇటు లోక్సభలో కూడా అత్యధిక స్థానాలు సాధించడంతో పాటు ఇటు పట్టభద్రుల స్థానాన్ని కూడా తామే గెలుచుకుంటామనేటువంటి ఆశాభావాన్ని అటు బీజేపీ పార్టీ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇంత 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి బలపరిచినటువంటి అభ్యర్థుల మధ్యనే పోటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అమూల్, రైట్, థ్యాంక్ యూ సతీష్.